సంతోషం డ్రైవర్స్ బ్రదర్స్ గ్రూప్ అందరు అన్నదమ్ములకు నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో ఏంటంటే మన హైదరాబాద్ రింగ్ రోడ్ అనేది అందరికీ తెలుసు. ఈ రింగ్ రోడ్ అనేది స్పెషల్ ఎందుకు చెప్తున్నా రీసెంట్లీగా ఒక ఓనర్ అబ్బాయి చాలా వెహికల్ దారుణంగా ఫాస్ట్గా నడుపుతుంటే అనుకోకుండా రోడ్ పైన ఒక అబ్బాయి రోడ్ క్రాస్ అవుతున్నాడు. గుద్దుతే అసలు తల ముండమే వేరైపోయింది. అంత డేంజర్ అన్నమాట. ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మన డ్రైవర్ అన్నదమ్ములు కూడా ఆ రింగ్ రోడ్ పైన ఎవరు అడ్డం రారని ఆలోచనతో వేగంగా దోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లానే చాలామంది ఓనర్స్ వల్ల అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకంటే రింగ్ రోడ్ పైన అంత నెగ్లిజెన్సీగా ఉండొద్దు. మనం 120 స్పీడ్లో వెళ్తున్నామంటే గవర్నమెంట్ ఆ స్పీడ్ ఎందుకు పెట్టిన లిమిటు? ఏదైనా ఎమర్జెన్సీ కోసం పోతేప్పుడు మాత్రం అంతే. రింగ్ రోడ్ స్పెషల్ పెట్టిందే ఎయిర్పోర్ట్కి ఎమర్జెన్సీ కోసం కాబట్టి దయచేసి ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ జాగ్రత్త. ఇంకోసారి డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ప్లీజ్ లిమిటెడ్గా మీ అవసరం తగ్గట్టుకి స్పీడ్ వెళ్ళండి. ఇంకొక కంటెంట్ ఏం చెప్తున్నారంటే మెయిన్ మన హైదరాబాద్లో ఉన్న ఓనర్స్ ఎవరైతే వాళ్ళ పిల్లల కోసం డ్రైవింగ్ ఇస్తారో దయచేసి మీరు ఇంత మీ పిల్లల కోసం సేఫ్టీ ఆలోచిస్తున్నారు కదా, మీ కార్కి కానీ బైక్కి కానీ స్పీడ్ లిమిట్ పెట్టేసిండి. ఎందుకంటే ఇంతకుముందు ఆప్షన్స్ లేకుండే మనకు, ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోండి. టెక్నాలజీ మనం యూజ్ చేసుకోవాలి కదా, అప్పుడంటే టెక్నాలజీ లేకుండా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి దయచేసి మీ సేఫ్టీ కోసం నేను మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి కొందరు పిల్లల్లో వినట్లేదు కాబట్టి స్పీడ్ వెళ్తున్నారు కాబట్టి కొన్ని దారుణంగా యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి ఎక్కడంటే అక్కడ గల్లీలలో చూడండి, మెయిన్ రోడ్లలో చూడండి పెద్దోళ్ళై చనిపోయిన ఫ్లెక్స్లు ఉంటుండే, అలాంటిది ఈ మన పరిస్థితిలో యంగెస్ట్ ఫోటోలు ఉంటున్నాయి. ఆలోచించండి, యంగెస్ట్ ఫోటోలు ఉంటున్నాయి. ఏమని? బర్త్డేల ఫోటోలు కావు, చనిపోయిన ఫోటోలు ఉంటున్నాయి దారుణంగా యంగెస్ట్వే. కాబట్టి దయచేసి మీ సేఫ్టీ కోసం చెప్తున్నాను కాబట్టి స్పీడ్ లిమిట్ అనేది పిల్లలకి ఇచ్చేసింది. ఎందుకంటే పిల్లలు వినట్లేదు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు మీరు కార్ ఇచ్చినప్పుడు ఏం చేయండి అంటే దానికి స్పీడ్ లిమిట్ అనేది పెట్టేసేయండి. వాళ్ళు అప్పుడు ఎంత తోలన్నా తోలలేరు, 60కి 50కి పెట్టేసేయండి. ఎందుకంటే పిల్లలకు ఉన్నప్పుడు కార్ ఉన్నప్పుడు ఇవ్వకుండా ఉండలేము, బైక్ ఉన్నప్పుడు ఉండకుండా ఇవ్వలేము. కాబట్టి స్పోర్ట్స్ అన్నీ వాడుతున్నారు కాబట్టి దయచేసి ఇది ఒక్కటి గమనించి మీరు ఇలాంటివి పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ హెల్త్ కోసం మీ దానికోసం చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి వీడియోలు మళ్ళీ కొన్ని చూడాలనుకుంటే మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొత్తండి. ఓకే, థ్యాంక్ యూ.